fruits. మనలో ప్రతి ఒక్కరికి కూడా బహుగా ఫలించుటకు ఒక సమయం ఉన్నది. Ecclesiastes chapter 3 verse 1 says, everything there is a season. ప్రతి దానికి సమయము కలదు. There is a time for you. నీ కొరకు ఒక సమయం ఉంది. And time will come definitely. తప్పక ఆ సమయం నీ కొరకు వస్తుంది. That day you will bring much fruit. ఆ దినమున నీవు బహుగా ఫలిస్తావు. నీకంటూ ఒక కాలాన్ని పెట్టాడు దేవుడు. ఆ కాలంలో నువ్వు ఫలమిచ్చే చెట్టుగా మారుతావు. నీకో సమయం ఉంది. ఆ సమయంలో నువ్వు ఫలించబోతున్నావు. నువ్వు తప్పక వర్ధిల్లే రోజు వస్తుంది. నువ్వు అభివృద్ధి పొందే రోజు కూడా వస్తుంది. ఈ ప్రపంచంలో ఫలాలు కాసే ప్రతి చెట్టుకి దేవుడు ఒక సమయాన్ని పెట్టాడు. ఆ సీజన్ లోనే ఆ చెట్టు బాగా ఫలిస్తుంది. మ్యాంగో చెట్టు శీతాకాలంలో సీతాఫలాలు కాయడం చూసిందట. మామిడి చెట్టు శీతాకాలంలో ఎంతో ఏడ్చి ప్రార్థన చేసి ఉంటుంది. దేవా నాకు ఫలాలు దయచేయి, శీతల ఫలాలు ఉన్నప్పుడు నాకెందుకు ఫలం లేదు, నేను చెట్టునే కదా, అది చెట్టే కదా, దానికి ఫలాలు ఇచ్చావు, నాకెందుకు ఇవ్వలేదు అని పేచి పెట్టి ఏడ్చి ఉపవాసాలు ఉన్నా కూడా దేవుడు అన్నాడు, నీ ఉపవాస ప్రార్థన వ్యర్థం కాదు, నీ ఎదురు చూపులు వ్యర్థం కావు, వెయిట్ చేయి, నీకంటూ ఒక సీజన్ రాబోతున్న వేసవి కాలము. ప్రతి చెట్టుకు ఒక సీజన్ పెట్టాడు. సీతాఫలము ఎప్పుడు కాస్తుంది అంటే అది వేసవి కాలంలో కాయదు, వర్షాకాలంలో కాయదు, అది శీతాకాలంలో మాత్రమే కాస్తుంది కనుక దాన్ని శీతల ఫలము అన్నారు.